అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కోలిమి వీధిలోని వెలసి ఉన్న కోదండ రామాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకులు నిర్వాహకులు కోదండ రామాలయాన్ని సుందరంగా అలంకరించి ఉత్తర ద్వార పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్తర ద్వార పూజలలో పట్టణ గ్రామీణ పరిసర ప్రాంతాలలోని భక్తులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ధనుర్మాసంలో కొలి వీధి పురవీధులలో నగర సంకీర్తన నిర్వహించి కోదండ రామాలయంలో ధనుర్మాసం అంతయు కూడా సీతా సమేత కోదండ రామ లక్ష్మణ హనుమాన్ స్వామివార్లకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నామన్నారు. సాయంత్రం 6 గంటలకు కోదండ రామాలయంలోని స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించి భజనలు జాగారం నిర్వహిస్తామన్నారు. శనివారం ఉదయం కొలిమి వీధి పురవీధులలోని స్వామివార్ల ఉత్సవ విగ్రహాలతోటి గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. కావున భక్తాదులు ఈ కార్యక్రమాలలో విరివిగా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరన్నారు. ప్రజలకు భక్తులకు 50 మందికి తెలియజేయడమనగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు. ఏకుందామనే భక్తులందరూ కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర సంకీర్తన ఎంతో వైభవపేతంగా కొలిమిని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం జరిగినది. ఇప్పుడు స్వామివారి అభిషేకం విశేష పూజలు జరిగినది. తీర్థ ప్రసాదాలు కూడా అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించుకొని ఆ భగవద్గీత పాత్రలు నెరవేర్చుకుంటున్నాము. భక్తులందరూ కూడా ఉత్తరాలు వచ్చి మనం చేసుకుంటున్నాము. పవిత్రమైన రోజు సాయంకాలం 36 ఉన్నది.